ఈరోజు టాపిక్ వచ్చేసి ఓకేనా గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్కి జనరేటర్స్ ఫైండ్ అవుట్ చేయటం చూద్దాం ఎలాగో ఓకేనా. సో దిస్ ఈస్ ద గివెన్ గ్రూప్. వాట్ ఈస్ ద గ్రూప్? Z ఈక్వల్ టు 0 1 2 3. సో గ్రూప్ అండ్ ఆపరేషన్ ఏంటంటే Z4 కామా ప్లస్. సో దీని మీనింగ్ Z4 కామా ప్లస్ అంటే ఇట్ ఈస్ ఎడిషన్ మాడ్యులో 4. సో ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద జనరేటర్స్ ఫర్ ద గివెన్ గ్రూప్. సో అది ఎలా అంటే నాన్న, సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద integral factors for all the elements in the group. So integral powers means 0, 0 power 1, 0 power 2, 0 power 3, 0 power 4. ఇవి ఫస్ట్ గ్రూప్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి ఫస్ట్ పవర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 0 power 1 అంటే సింగిల్ 0. నెక్స్ట్ 0 స్క్వేర్ని ఎట్లా రాస్తున్నానంటే 0 plus 0. Why? Here addition modulo 4. So addition అన్నాడు కాబట్టి 0 స్క్వేర్ని 0 plus 0 కింద రాసి సో వచ్చిన సొల్యూషన్కి మనం మాడ్యులో 4 అప్లై చేయాలి. సేమ్ 0 క్యూబ్ అంటే 0 plus 0 plus 0 ఈక్వల్ టు వచ్చిన రిజల్ట్కి మనము మాడ్యులో 4 చేయాలి. నెక్స్ట్ 0 power 4 అంటే 0 plus 0 plus 0 plus 0 ఈక్వల్ టు 0 వచ్చిన రిజల్ట్కి మనం మాడ్యులో 4 చేయాలి. సో 0తో మనం ఏం చేసినా కూడా అగైన్ వీ విల్ గెట్ ఏ 0 రిజల్ట్. నెక్స్ట్ సో 0కి మనము ఇంటిగ్రల్ పవర్స్ ఫైండ్ అవుట్ చేయడం కంప్లీట్ అయింది. సో సొల్యూషన్స్ ఏమొచ్చినాయి ఓకేనా, వీ గాట్ ఆల్ ద జీరోస్. సో జనరేటర్ అని మనం జనరేటర్ అవ్వాలి అంటే కనుక ఆ ఎలిమెంట్తో సొల్యూషన్లో మనకి 0 1 2 3 ఈ ఆన్సర్స్ మనకి కవర్ అవ్వాలి. అలా కవర్ అయితే కనుక వీ కెన్ సే 0 ఈజ్ ద జనరేటర్. హియర్ 0 ఈజ్ నాట్ ఏ జనరేటర్. వై? బికాస్ ఇట్ కెనాట్ జనరేట్ ద ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద గ్రూప్. సో నెక్స్ట్ గో విత్ 1. నెక్స్ట్ ఎలిమెంట్ 1. సేమ్ 0కి ఎలాగా మనం ఇంటిగ్రల్ పవర్స్ ఫైండ్ అవుట్ చేసామో నెక్స్ట్ ఎలిమెంట్ 1కి మనము పవర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ 1 power 1, 1 power 2, 1 power 3, 1 power 4. సో 1 power 1 అంటే సింగిల్ 1. ఓకే, నెక్స్ట్ 1 స్క్వేర్ అంటే 1 plus 1. ఓకేనా, ఎడిషన్ ఓకేనా, ఎడిషన్ చేస్తే 1 plus 1 అంటే 2. నెక్స్ట్ మాడ్యులో 4. సేమ్ నెక్స్ట్ 1 plus 1 plus 1 అంటే 3 మాడ్యులో 4. 1 power 4 అంటే ఎట్లా రాయాలి? 1 plus 1 plus 1. ఓకేనా. సో వచ్చిన రిజల్ట్కి మాడ్యులో 4. ఇలా అడిషన్ మాడ్యులో 4 అన్నాడు కాబట్టి ఇంటిగ్రల్ పవర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇది ప్రాసెస్. వీ నీడ్ టు ఫాలో దిస్ ప్రాసెస్. సో 1 plus 1 plus 1 అంటే ఎంత? 4 మాడ్యులో 4. ఓకే, దీనికి సొల్యూషన్ ఏమొస్తుంది? 2. దీనికి 3. దీనికి రిమైండర్ 0. ఓకేనా, ఇది 2 మాడ్యులో 4 అంటే ఇలా చేయాలి. సో ఈ చిన్న నెంబర్ మా స్మాలెస్ట్ ఎలిమెంట్ని 4తో చేయలేం కాబట్టి ఏం చేస్తాము? 0 2 రిమైండర్. సో మనకి ఇక్కడ పాయింట్స్ పెట్టుకుని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింప్లీ రిమైండర్ని చిన్న నెంబరే ఇక్కడ వేయండి. ఓకేనా, అంతేగాని పాయింట్స్ పెట్టేసి క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్స్ మాత్రం వేయొద్దు. సేమ్ నాన్న 3 మాడ్యులో 4 అంటే ఇట్లా 3 మాడ్యులో 4 అంటే 4 ఇటు సైడ్ వస్తుంది, రిమైండర్ ఇలా 0. సో ఇది కన్ఫ్యూజ్ అయ్యి పాయింట్స్ వాల్యూస్ వేస్తున్నారు, రాంగ్ వేస్తున్నారు. ఇది ఆల్రెడీ తెలిసిందే. 4 మాడ్యులో 4 అంటే డివైడ్ అవుతుంది కాబట్టి రిమైండర్ మనకి 0 వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పవర్స్ ఫైండ్ అవుట్ చేసినాక మనకి సొల్యూషన్స్ ఏమున్నాయి? సొల్యూషన్స్ ఈక్వాలిటీకి రైట్ సైడ్ చూడండి, 1 2 3 0. సో 1తో మనము ఈ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు అడిషన్ మాడ్యులో 4 అప్లై చేసినాక ఆన్సర్ ఏమున్నాయి? 0 కవర్ అయింది, 1 2 3 అంటే ఈ గ్రూప్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మనకి ఆన్సర్స్లో కనిపిస్తున్నాయి. 0 1 2 3. సో హియర్ 1 ఈజ్ ద జనరేటర్.
0 is not a generator. Zero is not a generator. Next element ఏంటి 2 కి ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ప్రాసెస్. ఇలా 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4. సో 2 పవర్ 1 అంటే 2. అగైన్ we will get a 2. ఓకే, నెక్స్ట్ సారీ ఇక్కడ 1 మాడ్యూలో 4 చేస్తే 1 వస్తుంది ఆన్సరు. నెక్స్ట్ 2 పవర్ 1, 2 మాడ్యూలో 4. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే ఎట్లా రాయాలి? 4 రాసేయకూడదు, డైరెక్ట్ 2 ప్లస్ 2. ఓకే, అడిషన్ మాడ్యూలో 4. 2 ప్లస్ 2 అంటే 4 మాడ్యూలో 4 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2 క్యూబ్ అంటే 2 ప్లస్ 2 ప్లస్ 2 ఈక్వల్ టు 4, 6. 3 యాడ్ చేస్తే 6 వస్తుంది, దానికి మాడ్యూలో 4. ఇదెంత వస్తుంది? 6, 4. సో రిమైండర్ కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ 2. ఇది కూడా 2లే. నెక్స్ట్ 2 పవర్ 4 అంటే 2 ప్లస్ 2 ప్లస్ 2. సో 8 మాడ్యూలో 4. 8 మాడ్యూలో 4. సో రిమైండర్ ఎంత? 0. సో ఫ్యాక్టర్స్ పవర్స్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది. కానీ సొల్యూషన్లో చూడండి, ఈక్వల్ టు రైట్ సైడ్లో మనకి 0 and 2, 0, 2 మాత్రమే కవర్ అయినాయి. 1, 3 కవర్ అయ్యలేదు కాబట్టి హియర్ 2 ఈజ్ నాట్ ఏ జనరేటర్. నెక్స్ట్ సో 0కి ఫైండ్ అవుట్ చేసాం, 1కి, 2కి, 3కి. సో ఇప్పుడు 3కి 3 పవర్ 1, 3 పవర్ 2, 3 పవర్ 3, 3 పవర్ 4. సో ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 3 పవర్ 1 అంటే 3. సో అగైన్ వీ నీడ్ టు పర్ఫార్మ్ మాడ్యూలో 4. సో 3 ఆన్సర్. సో 3 స్క్వేర్ అంటే 3 2 టైమ్స్ ప్లస్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. 3 ప్లస్ 3 అంటే 6 మాడ్యూలో 4. సో 6 మాడ్యూలో 4 అంటే రిమైండర్ ఎంత? 2. నెక్స్ట్ 3 క్యూబ్ అంటే 3 టైమ్స్ ప్లస్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. 3 ప్లస్ 3 ప్లస్ 3. సో క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ 9 మాడ్యూలో 4. సో 9 మాడ్యూలో 4 అంటే రిమైండర్ ఎంత చూడండి. సో రిమైండర్ 1. నెక్స్ట్ 3 పవర్ 4 అంటే 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3. సో 12 by so means 12 మాడ్యూలో 4. సో 3 టైమ్స్ రిమైండర్ 0. ఓకే, సో ఆన్సర్స్ ఏమేమి వచ్చినాయి మనకి? 0, 0, 1, 2, 3. గ్రూప్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ జనరేట్ అయినాయి చూడండి. 0 ఆన్సర్స్లో చూడాలి మనం. 0, 1, 2, 3. అప్పుడు ఏమంటాము? 3 ఈజ్ ఏ జనరేటర్ ఎలిమెంట్. సో మనకి 3 జనరేటర్ ఎలిమెంట్ అయింది, అప్రూవ్ అయింది కాబట్టి ఈ ప్రాసెస్ ఇంకా మనం కంటిన్యూ అయినా కూడా మనకి ఈ ఆన్సర్స్ వస్తూనే ఉంటాయి. సో అందుకనే 3 జనరేటర్ అంటే ఏంటి? ఇట్ కెన్ జనరేట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద గ్రూప్. సో గ్రూప్లో ఏమేమి ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని జనరేట్ చేసి దాన్ని మనము జనరేటర్ అంటాము. సో క్వశ్చన్ ఏమడిగాడు? ఫైండ్ ఆల్ ద జనరేటర్స్ ఫర్ ద గ్రూప్. సో ఈ గ్రూప్లో మనము జనరేటర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి. వాట్ ఆర్ ద జనరేటర్స్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్? 1 and 3. సో ఏం చెప్తాము? 1, 3 ఈజ్ ఏ generators for the group. Group name endama Z4, plus. So this is the final solution. ఇక్కడ చూడండి,
ఈజ్ ఎడిషన్ మాడ్యులో 4 అన్నాడు కాబట్టి ఇక్కడ చేసేటప్పుడు ఎడిషన్ ప్లస్ సింబల్ చేసినాక వచ్చిన రిజల్ట్ మనం మాడ్యులో 4 అప్లై చేసాము. ఇన్ కేస్ మల్టిప్లికేషన్ అంటే గనక మనము 0 స్టార్ 0 ఇక్కడ మాడ్యులో తర్వాత ఏ నెంబర్ మెన్షన్ చేసాడో ఆ నెంబర్తో మనం మాడ్యులో అప్లై చేయాలి, అదొక్కటే డిఫరెన్స్. సో ఎడిషన్ అయితే ఎడిషన్తో చేయాలి, అది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు. లేదు అంటే మల్టిప్లికేషన్ అన్నప్పుడు 0 స్టార్ 0 ఆర్ 1 స్టార్ 1. సో 1 స్టార్ 1 అంటే ఎంత 1, సొల్యూషన్ 1 వస్తుంది. మాడ్యులో కనుక 6 అని మెన్షన్ చేస్తే 1 మాడ్యులో 6, అది వేరే ప్రాసెస్. అంతే, ఇది సేమ్ ప్రాసెస్సే కానీ ఆపరేషన్ ఏంటి మాడ్యులో ఏంటి అని వీ నీడ్ టు చెక్. సో ఇంకా ప్రాసెస్ ఏంటి చెప్పాలంటే మనకి గ్రూప్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి 1 by 1 ఈ పవర్ ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ మాత్రం ఆపరేషన్ ఇచ్చిన ఆపరేషన్ మీద బేస్ చేసి ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఎలా డిసైడ్ అవుతాము, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక వచ్చిన రిజల్ట్స్లో గనక గ్రూప్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మనకి రిజల్ట్స్లో కనిపిస్తే దాని జనరేటర్ అని అంటాము, కనిపించకపోతే నాట్ ఏ జనరేటర్. సో మనకి సొల్యూషన్ అంతా వచ్చినాక ఏమేమి ఫైనలైజ్ చేయగలము, 1 and 3 ఈజ్ ద జనరేటర్స్. వై? బికాస్ 1 and 3 కెన్ జనరేట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద గ్రూప్ అండ్ 0 and 2 ఈజ్ నాట్ ఏ జనరేటర్ ఎలిమెంట్స్. సో ఇది ఇలాంటి మోడల్లోనే ఒక గ్రూప్ ఇచ్చామా, సో వీ నీడ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎ సైక్లిక్ గ్రూప్ ఆర్ నాట్ అంటాడు. అలా అడిగినా కూడా సేమ్ ప్రాసెస్సే. లేదంటే ఫైండ్ ఆల్ ద జనరేటర్స్ అన్నా కూడా ఇదే ప్రాసెస్ అమ్మ. కాకపోతే సైక్లిక్ గ్రూపా కాదని చెక్ చేయమంటే ఏం చేస్తారు, అట్లీస్ట్ ఏ గ్రూప్ విచ్ కంటైన్స్ అట్లీస్ట్ 1 జనరేటర్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ సైక్లిక్ గ్రూప్. సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ నేను సైక్లిక్ గ్రూప్ కూడా చెప్పొచ్చు. ఎందుకు, ఇది సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అట్లీస్ట్ 1 జనరేటర్ ఉన్నా కూడా ఈ గ్రూప్ని మనము సైక్లిక్ గ్రూప్ అంటాము, సైక్లిక్ గ్రూప్. ఓకేనా? ఇక్కడ మనకి 2 జనరేటర్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే 1 and 3, 2 జనరేటర్స్ ఉన్నాయి కాబట్టి సైక్లిక్ గ్రూప్ అంటాం. కానీ సైక్లిక్ గ్రూప్ అనాలంటే అట్లీస్ట్ 1 జనరేటర్ ఉన్నా కూడా వీ కెన్ సే ఇట్ ఈస్ సైక్లిక్ గ్రూప్. ఓకేనమ్మా? జనరేటర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏమేమి జనరేటర్స్ ఉన్నాయో లాస్ట్లో మెన్షన్ చేస్తాము. సైక్లిక్ గ్రూపా కాదని క్వశ్చన్ అడిగితే ఏం చేస్తాము, సేమ్ ప్రాసెస్ చేసి మనకి అట్లీస్ట్ 1 జనరేటర్ కనిపించినా కూడా వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ సైక్లిక్ గ్రూప్. థ్యాంక్ యూ.